శివలింగం అనమాట. ఇక్కడ అష్టలతో చేసిన శివలింగాలు అన్న మేడకి అంటుంది స్పీకర్ ఉందా బండిలో అని. స్పీకర్ లేదు, అదే ఏర్పాటు ప్లాన్ చేస్తున్నారు గురుగారే స్వయంగా. మరి మా అందరికి ఎన్నుపడాలి. బస్సు శివలింగేశ్వరుడు ఓన్లీ బస్సుతో అభిషేకం చేయాలి. ఇక్కడ ధన శివలింగేశ్వరుడు అన్న ధనం అంటే డబ్బుగా మేడం, అంటే రూపాయి బిల్లులు 100 లేకపోతే 10 రూపాయల నోటు 100 కానీ 100 నోటు 100 కానీ అభిషేకం చేసి అష్టలక్ష్మి అంటే 8 కదా, 8 రూపాయి బిల్లులు కానీ 10 రూపాయల నోటు 8 తీసుకొని మన బీరువాలు కానీ పూజ రూములు కానీ ఖర్చు చేయకుండా మనం అట్లా చూసుకుంటే మనకు విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందని గట్టి నమ్మకం మేడం. ఎందుకంటే మనకు కుబేరుడు స్వామివారి పాదాలకానే ఉంటాడుగా, కొంచెం 1% దగ్గర సేవ చేసిన సిద్ధంగా ఉంటాడు మన కుబేరుడు. అసలు కుబేరుడే వెంకటేశ్వర స్వామికి అప్పించిందిగా మేడం. అదేవిధంగా గమనించండి, మార్కండేయ మారి సన్నిధానం అంటారు. ఇక్కడ అంటే మన వేదాల్లో ఉన్న 2400 మంది ఋషులు ఉంటారు మేడం. ఆ ఋషుల పేరు స్వామివారు అవన్నీ వ్యక్తి ఒక 1000 మంది ఋషుల పేరు తీసుకొని ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం. 1000 ఉన్నాయి అయితే 1000 ఓన్లీ వేదాలలో ఉన్న ఋషుల పేర్లు 1000 తీసుకొని 1000 మంది ఋషుల పేర్లు తీసుకొని ఆ ఋషుల పేర్ల మీద ఒక్కొక్క శివలింగాన్ని 1000 లింగాలు ఋషులింగాలు ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అదేవిధంగా సహస్రలింగాలు ఉన్నాయి మేడం. అలా మొత్తం కలిసి అవి కలిసి ఈ రమణేశ్వరంలో 2118 శివలింగాలు ఉన్నాయి మేడం. ఈ రమణేశ్వరం అనేది 2015లో స్థాపించడం జరిగింది. 2118 శివలింగాలు ఉన్నాయి. 180 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మేడం. ముఖ్యంగా ఈ రమణేశ్వర పీఠ స్వామివారి శ్రీ సద్గురు రమణానంద మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన సాయిబాబా భక్తుడు అనమాట. చూడండి, ఆయన రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, సాయిబాబా, గురు దత్తాత్రేయ స్వామి. ఈ శివలింగాల మధ్య దేవతామూర్తుల విగ్రహాలు, సిద్ధ గురువులు. చూడండి మేడం, ఇది జమదాగిరి మహర్షి సన్నిధానం అంటారు. ఇక్కడ కనుక మీరు గమనిస్తే నిత్యానంద స్వామి, నాగేశ్వరి దేవి, సాయిబాబా, ఇక్కడ చూస్తే గొలుగుమూడు వెంకటేశ్వర స్వామి. అయితే మనకు వచ్చేసి మన ఈ శివలింగాలు వచ్చేసి మొత్తం మనకు మన ఇండియాలోని మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీరాన చాలా గ్రామాల ప్లేస్లో దొరుకుతాయి మేడం. 1000% న్యాచురల్ మేడం ఇది. అదేవిధంగా మనకి ఈ శివలింగాలకు అభిషేకాలు వచ్చేసి మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 AM సేవకులు ఉంటారు మేడం. 200 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇది దర్బార్ వచ్చేసి వాళ్ళు టైం కాగానే కొంచెం అభిషేకాలు చేసుకోవాలి.